హీరో ఉదయ్ కిరణ్ సూపర్ గుడ్ ఫిలిమ్స్ ఫోన్ చేసి సినిమాలు లేకుండా చేశారు. తెలియదా ప్రజలకి? సూపర్ గుడ్ సినిమా ఎందుకు ఆగిపోయింది? ఉదయ్ కిరణ్ది ఒక ఫోన్ కొడితే చాలు ఆపేండ్రా అంటే ఆపేవాలి. చిరంజీవి మళ్ళీ నీకు డేట్లు ఇవ్వడు. ఈరోజు మనం ఒక కథ చెప్పుకుందాం. ఇది సినిమా కథ కాదు, కానీ ఒక సినిమా హీరో కథ. ఒక కుర్రాడు ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చాడు. మొదటి సినిమాతోనే ఓవర్ నైట్ స్టార్ అయిపోయాడు. అమ్మాయిల కలల రాకుమారుడయ్యాడు. అప్పట్లో చిరంజీవిగారి తర్వాత అంత క్రేజ్ సంపాదించుకున్న ఏకైక హీరో అతనే అని అందరూ చెప్పుకునేవారు. కాని సరిగ్గా 10 ఏళ్ల తర్వాత ఏమైంది? ఆ వెలుగు ఏమైపోయింది? అసలు ఆ నవ్వు వెనుక ఉన్న చీకటి ఏంటి? కొంతమంది అంటారు అది విధి అని, ఇంకొంతమంది అంటారు అది ఇండస్ట్రీ అని. కాని నిజం ఎక్కడో ఆగిపోయింది. ఈరోజు మనం ఉదయ్ కిరణ్ జీవితంలో జరిగిన ఆ ఎత్తుపల్లాలు, ఎవరికీ తెలియని ఆ మౌనం వెనుక ఉన్న మిస్టరీ గురించి మాట్లాడుకుందాం. కానీ ఇక్కడొక చిన్న ట్విస్ట్ ఉంది. కథ మనం అనుకున్నంత సింపుల్గా లేదు. ఎందుకంటే అక్కడి నుంచే స్టోరీ ఇంకో డిఫరెంట్ డైరెక్షన్లో వెళ్ళింది. మనం 2000వ సంవత్సరంలోకి వెళితే అప్పుడు టాలీవుడ్లో ఒక కొత్త గాలి వీస్తోంది. అప్పటివరకు ఉన్న మాస్ సినిమాలు, యాక్షన్ కథల మధ్యలో ఒక అందమైన ప్రేమ కథ వచ్చింది. అదే చిత్రం. ఆ సినిమాలో హీరోని చూసి అందరూ ఆశ్చర్యపోయారు. ఇంతవరకు చూడని ఒక కొత్త ముఖం, ఆ కళ్లలో ఒక అమాయకత్వం, ఆ నవ్వులో ఒక స్వచ్ఛత. ఉదయ్ కిరణ్ ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చిన కుర్రాడు. చేతిలో ఏముందని ఇండస్ట్రీకి వచ్చాడు? కేవలం ఒకే ఒక్క ఆశ, నటుడవ్వాలని. చిత్రం సినిమా ఆడిషన్స్కి వెళ్లినప్పుడు ఆ డైరెక్టర్ తేజాగారు కూడా అనుకోలేదు ఈ కుర్రాడు టాలీవుడ్ రికార్డులను తిరగరాస్తాడని. వరుసగా 3 సినిమాలు, చిత్రం, నువ్వు నేను, మనసంతా నువ్వే, హ్యాట్రిక్ హిట్స్. అప్పట్లో థియేటర్ల దగ్గర ఉదయ్ కిరణ్ కోసం క్యూలు కట్టేవారు. అప్పటివరకు ఉన్న స్టార్ హీరోలకి కూడా చెమటలు పట్టాయంటే నమ్ముతారా? కేవలం 2 ఏళ్లలో ఉదయ్ కిరణ్ ఒక బ్రాండ్ అయిపోయాడు. ఫిల్మ్ఫేర్ అవార్డులు, వరుసగా ఆఫర్లు. అప్పట్లో ప్రతి కాలేజీ కుర్రాడు ఉదయ్ కిరణ్ లాగా హెయిర్ స్టైల్ మార్చుకోవాలని అనుకునేవాడు. కానీ ఇక్కడే ఒక పెద్ద ప్రశ్న మొదలవుతోంది. అంత త్వరగా సక్సెస్ రావడం ఆశీర్వాదమా, లేక అదే అతని పతనానికి పునాది వేసిందా? ఎందుకంటే ఆకాశంలో నక్షత్రం ఎంత వేగంగా మెరిసిందో అంతే వేగంగా కనుమరుగవ్వడం వెనుక ఏదో మిస్టరీ దాగి ఉంది. అసలా టైంలో ఉదయ్ కిరణ్ ఏమాలోచించేవాడు? అంత క్రేజ్ని అతను తట్టుకోగలిగాడా, లేక తన చుట్టూ ఉన్న ప్రపంచం అతన్ని వేరేలా మార్చేసిందా? కెరియర్ పీక్స్లో ఉన్నప్పుడు ఉదయ్ కిరణ్కి ఒక పెద్ద అవకాశం వచ్చింది. అది కేవలం సినిమా అవకాశం కాదు, ఒక పెద్ద ఫ్యామిలీలోకి అడుగుపెట్టే అవకాశం. మెగాస్టార్ చిరంజీవి గారి కూతురితో నిశ్చితార్థం. అందరూ అనుకున్నారు ఇక ఉదయ్ కిరణ్ రేంజి ఎక్కడికో వెళ్ళిపోతుందని. కానీ కొన్ని రోజుల్లోనే ఆ నిశ్చితార్థం క్యాన్సల్ అయింది. ఎందుకు? ఏమైంది? దీని గురించి ఇప్పటికీ ఎన్నో రూమర్సున్నాయి. ఎవ్వరూ నోరు విప్పలేదు. ఇక్కడే కథ మలుపు తిరిగింది. ఇది కేవలం ఒక పర్సనల్ విషయమా, లేక దీని వెనక ఇండస్ట్రీ పాలిటిక్స్ ఏవైనా ఉన్నాయా? అప్పట్లో జరిగిన ప్రెస్ మీట్స్ చూస్తే ఉదయ్ చాలా ప్రశాంతంగా కనిపించేవాడు. కానీ లోపల ఏదో తుఫాను మొదలైంది అని అప్పుడు ఎవరూ గుర్తించలేకపోయారు. అక్కడి నుండే ఉదయ్ కిరణ్కి వరుసగా అవకాశాలు తగ్గడం మొదలయ్యాయి. అప్పటివరకు రోజుకి 10 సార్లు ఫోన్ చేసే ప్రొడ్యూసర్లు ఒక్కసారిగా మాయమైపోయారు. చేసిన సినిమాలు ఆడలేదు, చేస్తున్న సినిమాలు ఆగిపోయాయి. ఉదయ్ కిరణ్ తనని తాను నిరూపించుకోవడానికి చాలా ప్రయత్నించాడు. నీ స్నేహం, కలుసుకోవాలని లాంటి సినిమాలు ఆడినా పాత క్రేజ్ మాత్రం తిరిగి రాలేదు. తను ఒక సర్కిల్లో ఇరుక్కుపోయినట్టు అనిపించేది. బయటకి అందరూ బాగున్నట్టే కనిపించేవారు, కానీ లోపల మాత్రం అతనికి సహకారం అందడం లేదన్న మాట వినిపించేది. ఒక టైంలో కోలీవుడ్ వైపు వెళ్లాడు, కానీ అక్కడ కూడా ఆశించిన విజయం దక్కలేదు. మీరెప్పుడైనా గమనించారా? ఉదయ్ కిరణ్ కళ్లలో ఎప్పుడూ ఒక రకమైన బాధ కనిపించేది. ఆ నవ్వు వెనుక ఏదో చెప్పలేని రహస్యం ఉండేది. తన సన్నిహితులు చెప్పేదాని ప్రకారం ఉదయ్ ఎవరితోనూ తన బాధని షేర్ చేసుకునేవాడు కాదట. ఒకవైపు కెరియర్ పడిపోతోంది, ఇంకోవైపు తన చుట్టూ ఉన్న మనుషులు దూరమవుతున్నారు. ఆ ఐసోలేషన్ మనిషిని ఎంతలా కుంగదీస్తుందో మనందరికీ తెలుసు. అప్పట్లో తను చేసిన ఒక ఇంటర్వ్యూలో అన్నాడు, నాకు మనుషుల కంటే ఒంటరితనం ఎక్కువ తోడుగా ఉంటుంది అని. ఆ మాటల్లో ఎంత పెయినుందో ఆలోచించండి. ఇది కోయిన్సిడెన్సా, లేక ఇంకేమైనా జరిగిందా? ఇండస్ట్రీలో ఉదయ్ కిరణ్ని ఒక రకంగా బాయ్కాట్ చేశారని అప్పట్లో టాక్ ఉండేది. ఏ సినిమా మొదలైనా అది మధ్యలోనే ఆగిపోవడం వెనుక ఉన్న శక్తులేంటి? ఉదయ్ కిరణ్కి ఎందుకు సపోర్ట్ లభించలేదు? అతనికి దక్కాల్సిన అవకాశాలు వేరే వాళ్లకెలా వెళ్ళిపోయాయి? ఇవన్నీ ఒక మిస్టరీగానే మిగిలిపోయాయి. 2004 జనవరి 5 ఆ రాత్రి తెలుగు ఇండస్ట్రీ మొత్తం షాక్కి గురైంది. ఉదయ్ కిరణ్ ఇక లేరు అన్న వార్త వినగానే ఎవ్వరూ నమ్మలేకపోయారు. 33 ఏళ్ల వయసు, ఎంతో భవిష్యత్తు ఉన్న నటుడు ఎందుకలా చేయాల్సి వచ్చింది? అక్కడ చాలా క్వశ్చన్స్ మిగిలిపోయాయి. ఆ రాత్రి తన డైరీలో ఏం రాశాడు?
తను చనిపోయే ముందు ఎవరికి ఫోన్ చేయడానికి ట్రై చేశాడు? నిజంగానే ఆర్థిక ఇబ్బందులా లేక మానసిక ఒత్తిడా? కొంతమంది అంటారు ఇండస్ట్రీలో ఉన్న కొందరు పెద్దలు అతన్ని తొక్కేశారు అని, మరికొందరంటారు అది అతని సొంత నిర్ణయాల వల్లే జరిగింది అని. కానీ ఏ ఒక్కరూ ఖచ్చితమైన సాక్ష్యం చెప్పలేకపోయారు. అంతా ఒక గజిబిజి మిస్టరీలాగా మిగిలిపోయింది. ఉదయ్ మరణం తర్వాత పోలీసులు జరిపిన ఎంక్వైరీలో కూడా చాలా కొత్త విషయాలు బయటకు వచ్చాయి. తన బ్యాంక్ అకౌంట్స్, తన పర్సనల్ లైఫ్ అంతా ఒక క్లోజ్డ్ చాప్టర్ లాగా అనిపించింది. అసలా రోజు ఏం జరిగిందో ఎవరికీ తెలియదు. కానీ జనం మాత్రం ఒక్కటే అనుకున్నారు, ఒక మంచి మనసున్న మనిషిని మనం కోల్పోయాము అని. ఆ రోజు ఉదయ్ కిరణ్ అంతిమయాత్రకి వచ్చిన జనాన్ని చూస్తే అర్థమవుతుంది జనం అతన్ని ఎంతలా ప్రేమించారో. ఇండస్ట్రీ అతన్ని పక్కన పెట్టి ఉండొచ్చు, కానీ ప్రేక్షకుల గుండెల్లో అతను ఎప్పుడూ ఆ లవర్ బాయ్గానే ఉన్నాడు. ఆయన మరణం తర్వాత సోషల్ మీడియాలోనూ బయట ఎన్నో చర్చలు జరిగాయి. నెపోటిజం గురించి, గ్రూపిజం గురించి అందరూ మాట్లాడుకున్నారు. కానీ ఏం లాభం? ఆ నవ్వు మళ్లీ తిరిగి రాదు. ఉదయ్ కిరణ్ జీవితం మనకి చాలా నేర్పిస్తోంది. గెలుపు అనేది శాశ్వతం కాదు, అలాగని ఓటమి అనేది అంతం కాదు. మనుషుల మధ్య నవ్వుతూ ఉండేవాళ్లందరూ సంతోషంగా ఉన్నట్టు కాదు. ఆ చిరునవ్వు వెనుక ఎన్ని అలజడులు ఉన్నాయో ఎవరికీ తెలియదు. ఈ కథలో విలన్ ఎవరు? విధా, ఇండస్ట్రీయా, లేక ఆ పరిస్థితుల? దీనికి సమాధానం ఎవరి దగ్గరా లేదు. ఆ రోజు ఏం జరిగిందో ఆ గోడలకి ఉదయ్ కిరణ్కి మాత్రమే తెలుసు. మనం ఎంత వెతికినా, ఎన్ని విశ్లేషణలు చేసినా కొన్ని ప్రశ్నలకి కాలం కూడా జవాబు చెప్పలేదు. బహుశా ఉదయ్ కిరణ్ వెళ్తూ మనందరికీ ఒక సందేశమిచ్చి వెళ్లాడేమో, చుట్టూ ఉన్నవాళ్లని ప్రేమించండి, ఎవరినీ ఒంటరిని చెయ్యకండి అని. మనందరికీ తెలుసు సినిమా అనేది ఒక రంగుల ప్రపంచం, కానీ ఆ రంగుల వెనుక ఎంత చీకటి ఉంటుందో ఈ కథ మనకి గుర్తుచేస్తోంది. ఒక హీరోగా మనల్ని అలరించిన ఉదయ్ ఒక మనిషిగా ఓడిపోయాడు, లేదా మనమే అతన్ని ఓడించామా? అన్ని కథలు కంప్లీట్ అవ్వవు, అవి మనకొక క్వశ్చన్గానే మిగిలిపోతాయి. ఉదయ్ కిరణ్ కథ కూడా అలాంటిదే. ఒక తీరని జ్ఞాపకం, ఒక అందని నక్షత్రం. మనం చూసిన ఆ నవ్వు, ఆ యాక్టింగ్, ఆ పాటలు ఎప్పటికీ మనతోనే ఉంటాయి. కాని ఆ వ్యక్తి ఎక్కడో ఒక చోట ప్రశాంతంగా నిద్రిస్తూ ఉంటాడని కోరుకుందాం. జీవితం అనేది ఒక పోరాటం. ఆ పోరాటంలో అందరూ గెలవలేకపోవచ్చు, కానీ గుర్తుపెట్టుకోండి, ఒక్కొక్కరి పోరాటం ఒక్కోలా ఉంటుంది. ఉదయ్ కిరణ్ ఆ ప్రయాణంలో అలసిపోయి ఉండొచ్చు, కానీ అతను సృష్టించిన ఇంపాక్ట్ మాత్రం చిరస్థాయిగా ఉంటుంది. మళ్లీ ఇంకొక కథతో కలుద్దాం. అంతవరకు సెలవు.